నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రాకు వెళ్లిన 145 మంది ఉద్యోగులు తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సెక్రటేరియట్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఉద్యోగులు టపాసులు పేర్చి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. గత కొన్నేళ్లుగా తాము తీవ్ర ఆవేదనకు గురయ్యామని తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిన ఆర్థిక అక్రమాలకు చెక్ పడిందని, ఇక రాష్ట్రం గాడిన పడనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సచివాలయంలో ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంలో పనిచేసిన మా 4వ తరగతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 148 మంది ఉద్యోగులు, వారికి నిన్న సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న ఫైల్ మీద సంతకం పెట్టి వాళ్ళను తిరిగి సచివాలయం ఉద్యోగులుగా చేర్చుకోబోతున్నందుకు ఈ సన్మాన సభ, వారికి కృతజ్ఞత సభ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి ప్రజాపాలన అందిస్తున్నారు, ఎటువంటి ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నదానికి ఇది మరొక ఉదాహరణ. మిత్రులారా, మీకు ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సచివాలయంలో ఒకప్పుడు 20% మించి మన తెలంగాణ ఉద్యోగులు ఉండేవాళ్ళు కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ 20%లో ఎక్కువ శాతం మంది మా 4వ తరగతి ఉద్యోగులు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఉద్యమం చేసింది, వాళ్ళు కష్టపడ్డది, వాళ్ళు తెలంగాణ సహకారంలో వాళ్ళది సింహభాగం పాత్ర ఉన్నది. సచివాలయంలో ఆ రోజు బ్రహ్మాండంగా ఉద్యమం జరిగింది అని, ఆ ఉద్యమం ద్వారా రాష్ట్రం అంతా ఒక రకమైన ప్రోత్సాహంతో ఇంకా రాష్ట్రం అంతా ఉద్యమం పెరిగింది. అటువంటి ఉద్యమానికి సహకారం చేసిన మా 4వ తరగతి ఉద్యోగులను ఒక నిర్దాక్షిణ్యంగా, అకారణంగా, అన్యాయంగా కమల్నాథన్ కమిటీ చెప్పేది కూడా, మీరు ఈ విషయంలో 2 రాష్ట్రాలు మాట్లాడుకొని ఎవరి రాష్ట్రం వాళ్ళని తీసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా వాళ్ళని కనీసం వాళ్ళ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోకుండా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు. ఆంధ్రాలో కలిపి వాళ్ళు 9 సంవత్సరాలు విపరీతమైన బాధపడితే మధ్యలో చాలా ప్రయత్నం చేసిన తర్వాత అతి కష్టం మీద వాళ్ళని తెలంగాణకు తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యోగులను సచివాలయంలోకి రాకుండా పోలీసులను అడ్డుపెట్టి వాళ్ళను బయటకు పంపించేసి హెచ్ఓడీలలో కొంతమందిని కొన్ని జిల్లాల్లో పంపించి చాలా అన్యాయం జరిగింది. వాళ్ళ భార్య బిడ్డలు ఒక దగ్గర, వాళ్ళ ఇల్లు ఒక దగ్గర, వాళ్ళు ఒక దగ్గర పని చేసుకుంటూ వారం రావడానికి ఖర్చులకు ఇక్కడ ఒక సంసారం, అక్కడ ఒక సంసారం, వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. వాళ్ళ అతి కష్టం మీద ఇప్పుడు మళ్ళీ రేవంత్ అన్న నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ఒక్క నెల 15 రోజుల లోపలనే ఇంత పెద్ద డిసిషన్ జరిగి దాన్ని సాకారం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఇటువంటి చాలా విషయాలు. స్థానిక ఉద్యోగులను స్థానిక జిల్లాలకే పంపాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ధర్నా చేశారు. 317 జీవోను సవరించాలని, ఏ జిల్లా ఉద్యోగులు ఆ జిల్లాలోనే ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు అమలు చేయాలని కోరారు. ఒకే ఒక్కరోజు సార్ ఛాన్స్ కాబట్టి మమ్మల్ని రీఅలోకేట్ చేసి మా స్థానంలో మమ్మల్ని ఉంచి తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వవలసిందే కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులతోటి సీఎం సార్ చేరిన దానిక సార్, ప్లీజ్ సార్, వెళ్ళని చోటు లేదు సార్. ప్రజావానికి వెళ్ళినాం, ప్రజా దర్బార్లు ఇచ్చినాం, ఈ రోజు సీఎం సార్ ఇంటికి కూడా వెళ్ళాం సార్. అక్కడ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం సార్, తిరుగుతూనే ఉన్నాం, కానీ మాకు న్యాయం జరగలేదు సార్. ప్లీజ్ సార్, మాకు ఒక్క రోజే చిన్న పిల్లలు కలుసుకుంటేనే భయపెడుతుంది సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? మేము కూడా కష్టపడి రాసి తెచ్చుకునే జాబ్లే సార్. మాకు మా సీనియర్ అని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ వచ్చే జూనియర్లకు న్యాయం జరుగుతుంది. మరి మేమేం పాపం చేసినాం సార్? మాకు ఫస్ట్ సవరణ చేయండి సార్. సవరించిన తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి సార్. వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు. దయచేసి సీఎం సార్ ఫస్ట్
మాకు మీరు మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఎలక్షన్ల ముందు 317 సవరిస్తాను జీవోని సవరిస్తాను చెప్పారు సార్. ఫస్ట్ మమ్మల్ని మా ప్లేస్లో మమ్మల్ని పంపించండి సార్. పంపించిన తర్వాత న్యూ రిక్రూట్మెంట్ తీసుకోండి సార్. మా గుండెకు బిల్లుమంటుంది సార్. మేము ఆ దూర ప్రాంతాలకు మా జిల్లాలు కానీ మా జోన్లు కానీ అక్కడికి వెళ్ళి పూర్తిగా రిటైర్మెంట్ అయ్యే వరకు ఉండాలి సార్. ప్లీజ్ సార్ దయచేసి ఆపండి సార్. మేము వాళ్ళకంటే మేము 3 years సీనియర్లం అవుతాం సార్. ఫస్ట్ మాకు ఇచ్చినట్టయితే 5 సంవత్సరాల వాళ్ళం అవుతుంది సార్. అట్లా 2 సంవత్సరాలు కోట్లు అయిపోయింది. ఇప్పుడు మేము 3 సంవత్సరాలు వాళ్ళకంటే సీనియర్లం సార్. ఫస్ట్ మమ్మల్ని మా ప్లేస్లలో ఉంచేసిన తర్వాత సవరణ 370 సవరణ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేయండి సార్. భయపడుతున్నాం సార్. నిద్రలు ఓట్లేము సార్. సీఎం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం సార్. కానీ టీఆర్ఎస్ కంటే దారుణంగా భయపెట్టిస్తున్నాం సార్. రాత్రి మెసేజ్లు పెట్టి పంపించారు సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ నైట్ మెసేజ్లు పెడితే అట్లీస్ట్ ప్లేస్లు కూడా తెలియదు. కడప జిల్లా నగరంలో విఎస్ అమీర్ బాబు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో 10,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఘనత వైఎస్ జగన్కే దక్కిందని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్కు 3 సార్లు శంకుస్థాపన ఈ సీఎం ఈ దేశంలో ఉన్నారంటే జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మేఘాలపైన యుద్ధ ప్రాతిపదికపైన రాత్రనక పగలనక పనులు చేసి ఆ 7 రోడ్ల కాడ ఉండే కూడలిని ఆ అంబేద్కర్ సర్కిల్ని నాణ్యమైన పనులు కూడా లేకుండా క్యూరింగ్ లేకుండా ఆయన చేత రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా మా కడప నగరంలో ప్రజల పరిస్థితి నరకం కనపడుతుంది. ఎక్కడికైనా పోవాలంటే 5 నిమిషాల వ్యవధిలో పోయేదానికి గంటల తరబడి ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పూర్తిగా నత్తనడక నడుస్తుంది పని. జగన్మోహన్ రెడ్డి గారు కడప వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పనులు ఏమాత్రం కూడా జరగడం లేదు. వ్యాపారాలు లేక ఈ కాలువలన్నీ కూడా తీసేసి ఆ డ్రైనేజ్లో ఉండే వాటర్ అంతా రోడ్లపైకి వచ్చేసి ఎవరు కూడా వ్యాపారాలు లేక జీతాలు ఇవ్వలేక కరెంటు బిల్లులు కట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మన కడప జిల్లా వాసి ఏంటి ముఖ్యమంత్రి గారు మీరు దృష్టి పెట్టండి. మా కడప నగరాన్ని చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు ప్రజలు అందరూ కూడా. మీరు ఈవీఎం హటావో నియోజకవర్గానికి బచావో అని కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ అధికారి శ్యామ్ ప్రసాద్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాల చట్టంలో తక్షణమే మార్పులు చేయాలన్నారు. ఈవీఎం సమస్యలపై రేపు ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. చెప్తున్నామని వాళ్ళు రాసుకున్న ప్రశ్నలకి అన్ని జవాబులు చెప్పడం అవుతూ ఉంది. 86 జవాబులు చెప్పారు. ఆ 86 జవాబుల్లో చాలా వరకు దోవ పట్టించే విషయాలనే వాళ్ళు ఉచ్చరించడం అయింది. ఇట్లా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని నియుక్తించడం కూడా ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ లా కమిషను, ఒక కమిటీ, ఒక సుప్రీంకోర్టు ఆర్డరు ఇవన్నీ ఉండగా ప్రైమ్ మినిస్టరు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అపోజిషన్ లీడరు వీళ్ళు ఉన్న కమిటీతోటి చీఫ్ జస్టిస్ ఈ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని నియుక్తపరచాలి అని చెప్తే వీళ్ళు దాన్ని మార్చేసి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసేసి ఒక యూనియన్ మినిస్టర్ దాంట్లో ఉంటాడు అని చెప్పడం అయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్తోమత యూనియన్ మినిస్టర్ కంటే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ అసలు మీరు గ్రహించవలసింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్లో వాళ్ళు కంట్రోలు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సిఆర్పి కింద నోటీసులు ఇవ్వడానికి స్టేషన్ రైటర్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశారని, దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి నుంచి హెడ్ కానిస్టేబుల్ 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం 2 టౌన్లో పనిచేసినటువంటి కోటేశ్వరరావుని హెడ్ కానిస్టేబుల్ రైటర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. అతను ఈరోజు బ్రైబ్ అమౌంట్ 50,000 తీసుకుంటూ ఏసీబీ స్టాఫ్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ సంబంధించి చీటింగ్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది, క్రైమ్ నెంబర్ 275 అది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.
దానికి సంబంధించి వాళ్ళు నోటీసులు ఇవ్వాలి అక్యూజులకి. హైకోర్టు కూడా నోటీసులు ఇవ్వమని చెప్పింది. అటు నోటీసులు ఇవ్వడానికి గాను ఆ స్టేషన్ రైటర్ తన సొంత ప్రయోజనం కోసం వాళ్ళని పెద్ద అమౌంట్ డిమాండ్ చేసి ఈరోజు 50,000 రూపీస్ ఆ కంప్లైంట్ దగ్గర నుంచి ఎవరికైతే నోటీసులు తీసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి 50,000 ఈరోజు తీసుకుంటాగా ఏసీబీ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ పట్టుకునింది. అతను మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతని కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్లో కూడా చాలా పింక్ కలర్ వచ్చింది. ఇది పాజిటివ్ టెస్ట్. ఇది ఈ పింక్ కలర్ వస్తే సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ప్రూవ్ అవుతుంది. ఇది ఇంకోటి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఏసీబీ రైట్స్లో ఖమ్మం 2 టౌన్లో పనిచేసినటువంటి కోటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ రైటర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. అతని జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని రేణుగుంట ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు తులసిరాజు మాట్లాడుతూ రేణిగుంట మండలంలో నివసించే నిరుపేదల జగనన్న ఇంటి స్థలాలు ఇచ్చారు, కానీ 37 నెలలు గడిచిపోతున్న ఇంటి స్థలాలు కేటాయించలేదని ఆరోపించారు. జగనన్న కాలనీకి ఇళ్ల స్థలాలు, ఇచ్చిన పట్టాలకి ఇళ్ల స్థలాలు, పేదలకి ఇళ్ల స్థలాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీ పట్టాలకి ఇళ్ల స్థలాలు, 3 సంవత్సరాలు 37 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలు, 37 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. జగనన్న పట్టాలకి ఇళ్ల స్థలాలు, బాగాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలకి పట్టా. ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడాకారులను ప్రోత్సహించే తిరుపతిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా టీటీడీ అధికారులు క్రీడాకారులను అందుబాటులో ఉన్న ఎస్వి హై స్కూల్ గ్రౌండ్లో భవన నిర్మాణాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఎస్వి హై స్కూల్లో గ్రౌండ్లో అదనపు భవన నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేసేలా స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ స్కూల్ గ్రౌండ్ ని ఒక కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తున్నారండి టీటీడీ అధికారులు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో మీరు ముందరంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఈ రోజు అదనంగా భవన నిర్మాణాల కోసం ఉన్న గ్రౌండ్, ఇప్పుడే సగం గ్రౌండ్ టీటీడీ ఉద్యోగస్తుల కోసం కేటాయించారు. చాలా సంతోషం అది. అదే విధంగా ఉన్న మిగతా సగం గ్రౌండ్ లో స్థానికంగా ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు తిరుపతిలోని అధికార పార్టీ నాయకుల మీద, టీటీడీ ధర్మకర్తల మండలి మీద, టీటీడీ ఉన్నతాధికారుల మీద ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులు, భవనాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ పరం చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల ఎస్విఐ స్కూల్ ఏదైతే ఉందో అది 1890లో 5 సంవత్సరాల పాపను మారుతండ్రి చిత్రహింసలకు గురి చేస్తున్న ఉదాంతం బూర్గంపాడులో వెలుగు చూసింది. రెండో పెళ్లి చేసుకున్న భార్య మొదటి భర్తకు పుట్టిన బిడ్డను చిత్రహింసలకు గురి చేసింది. అంతేగాక అభం శుభం తెలియని 5 సంవత్సరాల పాపను మారుతండ్రి అట్లకాడతో కాల్చి వాతలు పెట్టాడు. ఇదంతా ఆ పాప చెప్పలేదు. కానీ కొందరు పాప ఒంటి మీదున్న వాతలు మచ్చలు ఎలా పడ్డాయని అడిగితే రెండో నాన్న కాల్చాడని మొదటి పాప చెప్పింది. మొదటి రక్త బంధువులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చారు. వేరే వాళ్ళని చేసుకొని ఇంకొక పిల్లగాడిని కంటో అది న్యాయమా? అసలు ఆడవాళ్ళకి ఏదైనా జరిగిందంటే మహిళా సంఘం తెగబడింది కదా, న్యాయం కావాలి న్యాయం కావాలని. మరి ఇప్పుడు ఆ మగ పిల్లగాడికి అన్యాయం జరిగింది, ఆ అబ్బాయికి జరిగింది, అలాగున్నాయి. ఇప్పుడు ఒక తల్లి పిల్లని కన్నది, ఆ పిల్లని తల్లి వేరే వాడిని చేసుకొని పిల్లగాడిని కానీ ఈ పిల్లని టార్చర్ పెట్టడం ఏంటి? ఇది ఎక్కడా న్యాయం? ఏ మహిళా సంఘం ఇప్పుడు ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.